బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. బాయ్ డాడీ. బాయ్ రా, జాగ్రత్త. ఓకే డాడీ. అదేం చిన్నపిల్ల కాదులేండి, టైం అవుతుంది, పదండి. ఐడియా. హలో. హలో ఆనంద్, నేను పవిత్రాని. చెప్పు పవిత్ర. నాకొక హెల్ప్ చేస్తావా? కొంపతీసి డబ్బులు ఏమైనా అడుగుతుందా? హలో. చెప్పు పవిత్ర. కానీ ఎవరికి చెప్పొద్దు. ఏం చెప్పని చెప్పు. మా ఇంట్లో ఎవరూ లేరు, నాకు మందు తాగాలనుంది, తీసుకొస్తావా? ఒడియమ్మ మందా. హలో, తెస్తావా? తెస్తా. నాకు 2 బీర్లు కావాలి. నీకేం కావాలో నువ్వు తెచ్చుకో. లొకేషన్ సెండ్ చేస్తాను, త్వరగా వచ్చి. ఈరోజు బీర్లు తాగేస్తాను. ఓకే. హలో, అదే డబ్బులు. హలో. ఇదేంటి డబ్బుల గురించి చెప్పకుండా కట్ చేసింది? వచ్చేసాడు. వచ్చేసావా? షూ పర్లేదు, లోపల పెట్టుకో. ఓకే. షూ ఇక్కడ పెట్టుకో. ఓకే. ఎవరైనా చూసారా? లేదు. మరి ఇంకెందుకు లేటు, తీయి. సారీ. క్లాస్ అయితే టైంలో, ముందు మటుకు టైంకి తీసుకో. అది మా మగాళ్ళ ఆనవాయితీ కదా. అబ్బో, కూర్చో. త్వరగా తీయి. అబ్బో, ఫస్ట్ టైం దీన్ని పట్టుకోవడం. ఇదిగా మందు డబ్బుల గురించి అడుగుదామా? అడిగితే ఫీల్ అవుతుందేమో. ఏమన్నా అనుకుని మనం అప్పు చేసి తెచ్చాము. అది స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సారీ దేవుడా, ప్లీజ్ దేవుడా. లైఫ్లో ఫస్ట్ టైం తీసుకునే ముందు మళ్ళీ ఇంకెప్పుడు తాగను. దేవుని ఆశీర్వాదం తీసుకున్నాను అనుకుంటా. దేవుని ఆశీర్వదించే. ఓహో, ఇలా ఇవ్వు. ఏం లేదురా, ఇలా పెట్టి ఇంతే. సూపర్ గా చేసావు. ఎలా ఓపెన్ చేసావు? ఎక్స్పీరియన్స్. నేను ఏ సినిమాలో చూడలేదు తెలుసా. సూపర్ గా ఓపెన్ చేసావు. నాకు ఇలాంటి చాలా వచ్చు. చదువు తప్ప. జస్ట్ కిడింగ్ ఆనంద్. సారీ ఆనంద్. నాకు ఇలా తీయడం నేర్పిస్తావా? అవి తీసేటప్పుడు నేర్పిస్తా. ఓకే. పాపకు పద్ధతి లేదు. చేదుంది. మందన్నంకి ఇలానే ఉంటది. నాకు ఫస్ట్ టైం కదా తాగడం, అందుకే ఎక్సైటింగ్ గా ఉంది. నువ్వు ఇంతవరకు ఎప్పుడు మందాలేదా? లేదు. నీకు ఫోన్లో చెప్పలేదా? చెప్పలేదు. అందుకే ఇలా చేసావు. నేను ఎందుకబ్బా ఇలా చేస్తున్నా అనుకున్నా. ఏం చేశాను? బీర్ తాగేటప్పుడు చేర్స్ కొట్టలేదు. బిగినర్స్ మిస్టేక్ ఇవన్నీ కదా. మర్చిపోయా ఆనంద్. సారీ ఆనంద్. ఇదిగో చేర్స్. నువ్వేంటి ఏం తినట్లేదు? నీకు చేదుగా అనిపించట్లేదా? బీర్ కదా, అంతేమనిపించదు. కొద్ది రోజులు అయిందనుకో, నీకు కూడా ఇలానే అనిపిస్తుంది. అదేంటి, నువ్వు బీర్ తాగేటప్పుడు స్టఫ్ తినవా? మా ఫ్రెండ్స్ బీర్స్ కొనేటప్పుడు స్టఫ్ కొనరు. ఎందుకు? అంటే స్టఫ్ డబ్బులతో ఇంకో బీర్ కొనాలనుకుంటాం. ఒకవేళ 2 బీర్లు కొన్నామనుకో స్టఫ్ కొంటాం. అది కూడా 20 రూపీస్ బాయిల్పల్లీలు, 20 రూపీస్ స్వీట్ కార్న్. డబ్బులు పొదుపు. నైస్, పొదుపు. ఇంతకీ నువ్వు ఎక్కువ ఏ బ్రాండ్ తాగుతావు ఆనంద్? అది ఇది అనేం లేదు. ఆల్కహాల్ ఉంటే ఏదైనా తాగేస్తా. సూపర్. థ్యాంక్ యూ.
ఇది సగం బీర్కి ఎలా ఉంటుందంటే ఫుల్ బీర్కి ఇంకేముంటుందో. ఇంకేముంది, నువ్వే చెప్పాలి. అయినా ఇన్ని రోజులు తాగని దానివి ఇప్పుడెందుకు తాగాలనుకున్నావు? ఎప్పటి నుంచో ఒక్కసారైనా బీర్ తాగాలని ఉండేరా. ఆ, కరెక్ట్ టైంలో మా వాళ్ళు ఇలా పెళ్ళికెళ్ళరు, అందుకే బీర్ తాగుతున్నా. మళ్ళీ లైఫ్లో ఇంకెప్పుడు బీర్ తాగను. అమ్మో, అమ్మో. ఎందుకు? ఒక్కసారే తాగాలనుకున్న లైఫ్లో తాగేశాను, మళ్ళీ తాగను. నైస్ గర్ల్. నేను ఎలా ఉంటారా? కత్తిలా ఉంటావు. చిచి, అందంగా ఉంటావు అంటున్నా. మరి నన్ను ఎందుకు ట్రై చేయలేదు నువ్వు? ఇది రానడం మాత్రం అవ్వట్లేదు. చెప్పరా, ఎందుకు ట్రై చేయలేదు? ఎందుకు ట్రై చేయలేదు? ట్రై చేశాను. అవునా, ఎక్కడా? రక్తాలు వచ్చేలాగా గోకాను. అందమైన అబ్బాయిలు నీ వెనకాల తిరగడం వల్ల నా ప్రేమ దుమ్మిలో కొట్టుకుపోయింది. చూసావు, యావరేజ్ అబ్బాయిలంటే నీకు లెక్కే లేకుండా పోయింది. నేను నీకు ట్రై చేసిన విషయం కూడా నీకు తెలీదు. అబ్బా, అవునా? మరి లేకపోతే నాకంటే అందంగా ఉంటుంది కదా. యావరేజ్. తన్ని కూడా ట్రై చేశారు కదా. ఈ విషయం దీనికి ఎలా తెలుసు? అవును, నా వెనకాలే తిరుగుతూ దాన్ని ఎలా ట్రై చేసావురా నువ్వు? దీనికి ఇంగ్లీష్ మీడియం కూడా ట్రై చేసాం తెలిస్తే గుండె వస్తుంది. ఏంట్రా కొనుక్కున్నావు? చెప్పరా, చెప్పు చెప్పు. మ్యాన్ హ్యాండిలింగ్ వద్దు, మ్యాటర్ మొత్తం చెప్పేస్తా. నిన్ను ట్రై చేశా, నువ్వు పడట్లేదని దాన్ని కూడా గోకా. కానీ దాన్ని కూడా అందమైన అబ్బాయిలే కావాలంట. కానీ మా అబ్బాయిలు అలా కాదు. అందమైన అమ్మాయినా, యావరేజ్ అమ్మాయినా, బిలో యావరేజ్ అమ్మాయినా లవ్ చేస్తాం. అంతెందుకు, మాకు అమ్మాయి అయితే లవ్ చేసేస్తాం. కానీ అమ్మాయిలు ఇలా ఉన్నా పర్లేదు, అబ్బాయి అందంగా ఉండాలి, వాడికి డబ్బులు కూడా ఉండాలి. అయినా యావరేజ్ అబ్బాయి లవ్ చాలా ట్రూగా ఉంటుంది తెలుసా? ఏం తెలుసు? నేనంటే నీకు ఇష్టమని. అవునా? మరి ఇన్ని రోజులు తెలియనట్టు ఎందుకున్నావు? నేనంటే నీకు ఇష్టం లేదా? ఎంతో మంది అబ్బాయిలు తెలిసినా సరే మా ఇంటికి నిన్నే ఎందుకు పిలిచాను? మీ ఇంటికి మా ఇల్లు దగ్గరని పిలిచావు అంతేగా? అది కాదురా ఎదవా. లైఫ్ లో ఫస్ట్ టైం మందు తాగుతున్నాను, అదేదో ఇష్టమైనతో తాగితే బాగుంటుందని పిలిచాను. నువ్వేమో అది అర్థం చేసుకోకుండా సర్లే. మందు పక్కన ఉంది కదా, అందుకే అర్థం కాలేదు. నేనంటే నీకు ఇష్టమా? అబ్బా, ఇక్కడ తాగుతుంటే బోర్ కొడుతుంది, బాల్కనీలోకి వెళ్ళి తాగుదామా? దీన్ని పవిత్ర, నేనంటే ఇష్టమో లేదో చెప్పలేదు. తర్వాత చెప్తలే, పద. ఈ అమ్మాయిల మనసులో ఏముందో అర్థం కాకే ఇన్నెళ్ళ వాళ్ళ వెనకాల అడి మనసులో తిరగాల్సి వస్తుంది. నాకు ఎక్కినట్టుందిరా. నీకు ఇప్పుడే తెలిసిందా? నాకు ఎక్కాలంటే చాలా టైం పడుతుందిలే కానీ నువ్వు ఫస్ట్ టైం తాగుతున్నావు కదా, నీకు 2 బీర్లు తీసుకురాని ఎందుకు చెప్పావు? రాజు 2 బీర్లు తాగుతుందంట, నేను కూడా 2 బీర్లు తాగుతామని తీసుకురామన్నా. అది ఎన్నేళ్ళ నుండి తాగుతుందో. రే, నీకు అమ్మాయి ఎలా ఉంటే నచ్చుతుంది? అదే నాలా ఉంటుందని చెప్పావు అనుకో, క్రింజ్ అయిపోద్ది, చెత్త. తను నా కష్ట సుఖాల్లో తోడుంటే చాలు. అందం అనేది తన మీద ఉన్న నమ్మకం, తన మీద ఉన్న గౌరవం అని నేను నమ్ముతా. అయితే నేను తోడుంటా. నా తోడు ఉంటావా? అబ్బా, అక్కడ స్టఫ్ అయిపోయినట్టుంది, ఇప్పుడు ఎలా? స్టఫ్ లేకుండా నేను తాగలేను కదా. ఇంట్లో ఎగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఆమ్లెట్ ఓకేనా? ఓకే, బాగుంటది. బాగుంటది, పదేస్తాను. త్వరగా రారా. ఇది మంది ఎక్కువ మాట్లాడుతుందా, కావాలని మాట్లాడుతుందా నాకు అర్థం కావట్లేదు, కానీ నాకు మాత్రం పిచ్చెక్కిస్తుంది. వస్తున్నా. ఎగ్స్ ఇవ్వా? ఎగ్స్ 1 2 ఎగ్స్. ఇదిగో ఎగ్స్. 1 2. ఏంటివి ఎగ్సా? కాదు, గుడ్లు.
దీనికి బాగా ఎక్కింది. ఇది నిమ్మకాయలను పట్టుకొని ఎగ్స్ అంటుంది. ఛీ, నువ్వు కొంచెం జరగమ్మా. అవును, నీకు ఇంతలా ఎక్కింది కదా, ఒకవేళ ఈ టైంలో మీ మమ్మీ డాడీ వస్తే ఏం చేస్తావు? రారుగా, వాళ్ళ పెళ్ళికి చాలా దూరం వెళ్ళారు. వాళ్ళు వచ్చేలోపు నీకు దీపొద్దంటావు. పెద్ద ప్లానే. ఆమ్లెట్ ఏంట్రా ఇంత నల్లగా వేసావు? ఆ? నేను ఇంకా ఆమ్లెట్ వేయలేదు. ఏం చేస్తున్నావురా? వెయ్. అలా తాగితే నా వల్ల ఎదుటోడికి ఇబ్బంది అయ్యేది. ఫస్ట్ టైం దీనివల్ల నాకు ఇబ్బంది అవుతుంది. సాల్ట్ అన్న తీసుకుందాం. పడిపోతావు, జాగ్రత్త. తాగావు కదా, పడిపోతావు. ఓకే. ఆమ్లెట్ బాగానే వేసావురా. బాగా చేసావు. పెళ్లి చేసుకోవచ్చు. నువ్వు చేసుకుంటావా? నేను కాదు, మా పని మనిషి. ఏంటి పని మనిషా? మా పని మనిషికి ఆమ్లెట్లు బాగా వేసేవాళ్ళంటే చాలా ఇష్టమంట. ఆమ్లెట్ ఒకటే కాదు, తాలింపు కూడా బాగేస్తా. అమ్మాయి బాగుంటుందా? పని మనిషి అయినా చేసుకుంటావా? పడిపోతా అంటే మీ ఇంట్లో పని మనిషి ఏంటి, వాళ్ళ ఇంట్లో పని మనిషి అయినా చేసుకుంటా. అయినా మనకేం కావాలి? పని కావాలి అంతే. ఈ మనిషిరా నువ్వు. ఇంతకే లాంగ్వేజ్ లో తిట్టింది? తాగినప్పుడు ఏదైతే ఉందిలే. నువ్వు ఒప్పుకోపోతే ఎవరైతే అని చెప్పు. పని మనిషి అయితే ఉండదా? అదే మనసు. అర్థమైంది. దీనికి ఎక్కేసింది నీకు. ఇంకొకటి తాగితే ఉంటావా నువ్వు? ఉండకపోతే మీ ఇంటికి వస్తా. ఇలా అయితే ఓకే, తీసుకొస్తా. నాకు ఎలా ఓపెన్ చేయాలో నేర్పిస్తాను. మర్చిపోయావా? మర్చిపోయాను. ఇదిగా చేయలేవా? పట్టుకోకుండా నేర్పించలేవా? అదవదమ్మా, పట్టుకొని నేర్పించాలి. ఇలా పట్టుకో. సూపర్ వచ్చింది. ఇప్పుడు నేను ఇంకోటి తీస్తా. పెగ్గేసినంత ఈజీ కాదు మందు బాటిల్ ఓపెన్ చేయడం. ఇంకొకసారి నేర్పించొచ్చు కదా. నీకోసం ఒక్కసారి ఏంటి, తెల్లవారేదాకైనా నేర్పిస్తాను. ఏం లేదురా, ఇగో ఇలా ఇలా పట్టుకొని. సూపర్ వచ్చింది. ఇంతేరా. ఇదిగో. థ్యాంక్ యూ. నీకొకటి. థ్యాంక్ యూ. నాకు. చీర్స్. ఇట్స్ ఓకే. అయినా చదివే టాలెంట్ మీకుంటే ఇలాంటి హిడెన్ టాలెంట్ నాకున్నాయి. ఎవ్వరి టాలెంట్ ఆడిది. అబ్బో. ఇదేంటి కాలేసింది? కాలు పక్కన వేయడానికి వెళ్ళి నా మీద వేసినట్టు నువ్వు. అయ్యో అవునా? ఉండనివ్వలేరా. ఇప్పుడు పక్కన పెట్టి ఓపిక లేదు. ఓపిక లేదా?
ప్రేమించిన అమ్మాయి కాబట్టి సరిపోయింది. అదే వేరే అమ్మాయి అనుకో అటు సైడ్ హే, ఏంటిది నాకు అర్థం కాలేదు. అది అర్థం కాదే బెటర్లే. సర్లే, ఇలా తాగేసి వెళ్తున్నావు కదా, మీ అమ్మా నాన్న ఏమనరా? ఏమన్నారు? ఎందుకంటే నేను వెళ్ళేసరికి మా నాన్ననే తాగేసి ఉంటాడు. మా నాన్నకి నేను బ్లర్రు, నాకు మా నాన్న బ్లర్రు. మా అమ్మ అంటావా? మా అమ్మకు తెలిసిన మా అమ్మ ఏమనదు. ఎందుకంటే మా అమ్మ తిట్టేటప్పుడు మా నాన్న విన్నాడనుకో మా డాడీ కూడా తిడతాడని చెప్పేసి. ఈ అమ్మలు ఎలాంటి వాళ్ళంటే కొడుకు తప్పు చేసినా పర్లేదు, పక్కింటోళ్ళకి మాత్రం తెలియద్దు అనుకుంటారు. మనని ఎవరు తిట్టొద్దని కూడా అనుకుంటారు. కరెక్టే రేయ్. ఇంకొకటి, వీళ్ళతో ప్రాబ్లం ఉంది. వాళ్ళు చెప్పిన పని మనం వినలేదనుకో అప్పుడు అన్ని కలిపి తిట్టేశారు. అప్పుడు నాన్న అక్కడే ఉంటాడు. అదంతా విని ఇదెప్పుడు జరిగిందని షేక్ అయిపోతాడు. అంతెందుకు, నేను మా డాడీతో ఫెస్టివల్స్ అప్పుడు కలిసి బీర్ తాగుతాను. అవునా? మరి మీ డాడీ ఏమనరా? మా తెలంగాణ ఫ్యామిలీలో బీర్ తాగడం తప్పు కాదు, మందు తాగడం తప్పు. రే, మందంటే బీరే కదరా. ఆ? మా తెలంగాణలో అలా కాదు. బీర్ తప్పు కాదు, కోటర్ మాత్రమే తప్పు. అబ్బో, మంచి మంచి కట్టుబాట్లు ఉన్నాయిరా. అదే మా ఇంట్లో మందు గురించి మాట్లాడేవనుకో మట్టిలో తొక్కేస్తారు. మాది అసలే సంస్కారమైన ఫ్యామిలీ. ఆ? ఓహో, అవును, చాలా పద్ధతైన కుటుంబం. చూస్తేనే అర్థమైపోతుంది. అవును, నువ్వు మందు తాగావని ఒకవేళ కాలేజీలో తెలిస్తే తోలు తీస్తా. ఎలా తెలుస్తుంది? నేనెవరికి చెప్పానుగా. నోటితో చెప్తే దోలు తీరిపోయింది. సాంగ్స్ పెడితే నీకు ఓకేనా? సూపర్, పెట్టు. నాకు సాంగ్స్ అంటే చాలా ఇష్టం. మంత అయ్యేటప్పుడు సాంగ్స్ లేకపోతే చాలా కష్టం తెలుసా? మా ఫ్రెండ్స్ మేము మంద అయ్యేటప్పుడు ఈ నగరానికి ఏమైనా సినిమా లేకుండా మేము మందాగం. అంత బాగుంటుందా? అంత బాగుంటుందా? మాకు మందులోకి స్టఫ్ ఎంత ఇంపార్టెంటో ఈ నగరానికి ఏమైనా సినిమా కూడా అంత ఇంపార్టెంట్. సరే, సాంగ్స్ పెట్టు. ఓకే. అవును, డాన్స్ చేస్తావా? నాకు డాన్స్ రాదు. తాముందుకి ఎవరికి డాన్స్ రాదు. తాగిన తర్వాత అందరు డాన్సర్సే. పాపని ఏదో అనుకున్నాను కానీ మాసే. నువ్వు కూడా రా. ఏమో అనుకున్నాను కానీ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఇదంతా నీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. ఎప్పుడు ఇలానే చూసుకుంటావా? ఒక్కసారి నా లవ్ నొప్పుకొని చూడు, ఇలానే చూసుకుంటా. నీకు ఆ విషయం చెప్పాలి. ఏంటి? నేను హిందూ సాంగ్స్ పెట్టుకుంటా. అదే ఇప్పుడు చెప్పేది. పెట్టుకో. తాయనకి హిందీ అయితేంది, తమిళ్ అయితేంది, అన్నిటికీ ఒకటే డాన్స్ మనం వేసేది. పా పాడలేదు కాపేశావు. మందు కింద పడిపోయిందనా? ఇంకా మందు ఉంది కదా, ఏం కాదు. మందు కోసం కాదరా, తాగుపోతేదవా? తాగుపోతేదవనా? అది మా నాన్న డైరీ. మా నాన్నకి తెలిస్తే చంపేస్తాడు. డ్రైవర్ మందు పడితే ఎందుకు ఫీల్ అవడం? ఆరేస్తే ఆరిపోద్ది కదా. చెవులేమన్నా దొబ్బయ్యా? నేను డైరీ కోసం కాదు మాట్లాడేది, డ్రాయర్ కోసం. నేను అదే డ్రైవర్ అంటున్నాను కదా. కన్ఫ్యూజ్ చేయకు. మా నాన్న డైరీ మీద మందు పోసావు.
ఆ విషయం మా నాన్నకి తెలిస్తే కాల్చేస్తాడు. హే, డైరీ మీద మందు పడితే కాల్చడం అనుకో, కొత్తది కొనుక్కోక. డైరీని కాదురా, మనల్ని కాల్చేస్తాడు మెంటల్. కాల్చడానికి మనం ఏమైనా దొంగలా నేను ఏమైనా పోలీసా? మనం దొంగలం కాకపోవచ్చు, ఆయన మటుకి పోలీసే. అటు చూడు. నాకెందుకు చెప్పలేదే? నీకు తెలుసు అనుకున్నానరా. మీ ఫ్యామిలీ గురించి తెలియడానికి నేను సాయిబాబానా? నీలాంటి తాగుబోతే ఏదో తాగడం నాది తప్పు. ఇంత ముందుకే కదా నాతో తాగడం వల్ల హ్యాపీగా ఉందని ఫీల్ అయ్యావు. రే ఇప్పుడు ఏం చేయాలరా? రే తాగుబోతే చూసుకొని తాగలి కదరా నువ్వు. చూసుకొని తాగుంటే ఈయన బాధలు ఉండేవా? నేనేమైనా ముగ్గేసాను చూసుకొని వేయడానికి, పెగ్గేసి డాన్స్ వేసాను, అటు ఇటు అవుతుంది. అబ్బో నువ్వు పెద్ద ఇంటియర్ మరి డాన్స్ చేయడానికి. వేసే ప్రతిదానికి ఒకటే స్టెప్, దానికి మళ్ళీ డాన్స్. అంటే నాకు డాన్స్ రాదా? తాగితే బాగానే వేస్తానే. ఏ డైరీకి ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? ఇది మా నాన్నకి ఇష్టమైన డైరీ. అయితే ఇంకేముంది, మీ నాన్న తెలుపు కొత్త డైరీ కొని ఇక్కడ పెట్టేసాయి. మరి ఇందులో మ్యాటర్ మీ నాన్న వచ్చి రాస్తాడా? మా డాడీకి చదువురా, నువ్వే రాసేసాయి. మా నాన్నకి దీని మీద దుమ్ము పడితేనే నచ్చదు, అలాంటిది ఇప్పుడు అక్షరాలన్నీ పోయాయి. పైగా వాటర్ పడ్డాయని చెప్దామన్నా సరే మా నాన్న ముక్కు షార్పే. అంటే మీ ఇంట్లో కూరగాయలు దాంతో వస్తారా? షార్ప్ అంటే స్మెల్ ఈజీగా గుర్తుపడతాడని. కుక్క కంటే షార్ప్ అంటావు అంతేనా? ఇలా పవిత్ర, మా నాన్న పవిత్ర, నీ అమ్మ మీ వాళ్ళు పెళ్లికి వెళ్ళారా, పానీపూరి తినడానికి వెళ్ళారా? ఇంత తొందర వచ్చారు? అదే నాకు కాల్ చేస్తాడు. దేవుడు అనవసరంగా వచ్చానే. అవును, నీకు ఇంతలా ఎక్కింది కదా, ఒకవేళ ఈ టైంలో మీ మమ్మీ డాడీ వస్తే ఏం చేస్తావు? ఎత్తవా, ఇంతకు ముందు నువ్వు అనడం వల్లే వాళ్ళు ఇంత త్వరగా వచ్చారు. వాడు నూరేదవా. ఇది బాగుంది, ముఖం బాలేక అద్దం బల కొట్టుకున్నట్టుంది. నేను అనుకున్నాయన్ని జరిగేలా ఉంటే మా పక్కింటి అంటే అంకులు ఎప్పుడో విడిపోవాలి తెలుసా? నువ్వు అర్జెంట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఓకే ఆగు, నువ్వు ఇంట్లో ఎక్కడ దోకున్నా సరే దొరికిపోతావు. ఓ పని చెయ్యి, బయటికి వెళ్ళిపో. ఇంట్లో మాత్రం ఉండకు. ఇక్కడ గానీ దొరికేవా చంపేస్తారు. ఎలా వెళ్ళాలి? ఎలాగోలా పోరా. ఎల్లే ముందు ఇవన్నీ క్లీన్ చేసాను, లేదంటే చచ్చేవే. అంటే మందుని వేస్ట్ చేయాలంటే మనసు రాదు. త్వరగా క్లీన్ చేయి. త్వరగా క్లీన్ చేయరా. అమ్మా పవిత్ర, డోర్ తీయి. షూ ఉన్నాయి. షూ వేసుకొని పోతా. ఇంటికి వేసుకో. నీ అమ్మ షూ గాడు సరిపోయింది, అదే బట్టలు ఇప్పింటే నీ బట్టలు ఇంటికి వచ్చేసాను. ఇక్కడ దూకితే చచ్చిపోతానే. చచ్చిపోయిన పర్లేదు. నీ అమ్మ చచ్చిపోమంటావేంటే మెంటల్. అయినా సల్లబీరు తాగి సైలెంట్ గా ఉంటే అవదమ్మా. ఏదో చెప్తా అన్నావు కదా, చెప్పు. ఏం చెప్పాలరా? ఎతవన్నారు ఎతవ. మూసుకుని పోయి ఇక్కడ నుంచి. మందు తాగి మరసంగా అంటే అవ్వదు, మ్యాటర్ తేలాలి. మ్యాటర్ తేలాలి. అదే అంతమంది అబ్బాయిలు ఉండగా నన్ను ఎందుకు పిలిచావు? మన కాలేజ్ లో అందరికంటే పెద్ద ఎదవని అడిగితే అది నువ్వే అని చెప్పారు, అందుకోసమే. అర్థమైందా? నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు నిజం చెప్తానే నేను వెళ్తాను. ఏంటి ఇప్పుడు నన్ను కొట్టావా? లేదు, ముద్దు పెట్టుకున్నా. అదే కదా. పోరా ఇక్కడి నుంచి. ఏంటి డోర్ ఓపెన్ చేయట్లేదు ఇది? నీ అమ్మ ఎలా వెళ్ళాలి? హలో హలో నాన్న. తలుపు తీయమ్మా, బయట ఉన్నాం. వచ్చి చాలాసేపు అయింది. సరే నాన్న, తీస్తున్నా. వెళ్ళకపోతే దొంగతనానికి వచ్చేవని అందరి చేత కొట్టిస్తా. అప్పటి నుండి ఎల్లు ఎల్లు అంటావు, ఎలా వెళ్ళాలో చెప్పట్లేదు. ఏదో పైప్ పట్టుకుని పోరా, పోయి. పైపుడు పట్టుకొని కిందికి పోతాను, కింద పడి పైకి పోతాను, అర్థం కావట్లేదే.
ఏంటే డోర్ తీయడానికి ఇంతసేపు? అంటే పడుకున్నాను కదమ్మా, వినిపించలేదు. నీ ముఖం ఏంటమ్మా అలా అయిపోయింది? తాగింది ఇంకా దిగలేదమ్మా. ఆ? అయ్యో, ఏంటంటే సౌండ్? ఆ? ఎవడో రోడ్డు మీద తాగేసి పడిపోయి ఉంటాడులే. నాడు వెళ్ళండి. అమ్మా, కండం తప్పిందిరా బాబు. అమ్మా, ఇంటికి ఏదో ఉన్నాడో పోయాడో. ఇదేంటి ఇంతకు ముందుకు అంత కంగారు పడింది? వెళ్ళి చూద్దాం. ఆ? ఇదేంటి కనిపించట్లేదు? అమ్మా, అబ్బా, ఆనంద్! అమ్మా, అనవసరంగా వచ్చిన అబ్బా. ఆనంద్! ఆ, ఆనంద్, దెబ్బలేమన్నా తగిలాయా? పడితే తగలవా? అబ్బా. అయినా పడ్డాను నీకెలా తెలుసు? అంటే నువ్వు పట్టా సౌండ్ పై వరకు వచ్చింది. ఆ, పైదాకా వచ్చిందా? అయితే బాగానే తగిలుంటాయి. తాగేసున్నాం కదా, పెయిన్ తెలియట్లా. పొద్దున దోల తీరిపోద్ది. ఆయింట్మెంట్ ఏమన్నా రాయమంటావా? వద్దు, నేను ఇంటికి వెళ్ళి రాసుకుంటా. నేను అప్పటికీ చెప్పా పడతానే అని, తోసేస్తా అన్నావు. అప్పటికి స్పైడర్ మ్యాన్లా దిగేద్దాం అనుకున్నా, కింద పడి సంపూర్ణేష్ బాబులా అయిపోయా. అబ్బా. అయినా ఎదబా తాగుబోతున్నావు, మళ్ళీ ఎందుకు వచ్చావు? సారీరా. అబ్బా, వద్దమ్మా, నీ సారీలు ఏమీ వద్దు. ఇప్పుడు సారీ అంటావు, తర్వాత పోర లంగా అంటావు. ఇవన్నీ నా వల్ల కాదు, నేను పోతా. ఏహే, అదేదో టెన్షన్లో అలా అనేసాను, మనసులో ఏం లేదు. కొట్టావు కూడా తెలుసా? నేను ఎందుకింటికి పిలిచాను చెప్పాను కదా నీకు. అందరికంటే ఏదన్నా పిలిచాను అన్నావు, అంతేగా? ఏహే, అది కాదు, వేరే ఉంది. ఏంటి, అది ఇప్పటికైనా చెప్తావా? నేనేం చెప్తున్నానో నీ మట్టిబూరికి అర్థం కావట్లేదా? ఏంటి నువ్వంటే నాకు ఇష్టం. అంటే? ఐ లవ్ యూ అనరా ముద్దు. ఆ? నిజమా? మ్మ్. ఏయ్, అబ్బా. సర్లే, ఇటు ఇవ్వు. నైస్. అబ్బా. ఇదేంటి ఇలా అయిపోయింది? హ్మ్? ఏమండి, మన అమ్మ వెళ్ళిపోతుంది.